నమస్తే. తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీ స్థాయిలో జరిగాయి. వారం రోజుల క్రితమే 5గురిని మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు తాజాగా ఏకంగా 20 మంది ఐపీఎస్ అధికారులు సీనియర్లను మారుస్తూ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే గతంలోనే ఐఏఎస్ అధికారులను మార్చారు, ఐపీఎస్ అధికారులను మార్చారు. ఆయన హింట్ ఇస్తూనే ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా సారథిగా పనిచేయాలి, ఆ క్రమంలోనే ప్రభుత్వం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎలాంటి ఆరోపణలు కానీ ఎలాంటి వివాదాలు కానీ లేకుండా పనిచేయాలి, పారదర్శకతతో పనిచేయాలి, ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రజలకు అనుసంధానమై పనిచేయాల్సి ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా బదిలీ అయిన వారి వివరాలు కనుక చూస్తే, రవి గుప్తా ఆయన తాత్కాలికంగా డీజీపీగా నియామకం జరిగింది. ఆయన్ను పూర్తి స్థాయిలో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే అంజనీ కుమార్ రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్గా ఈయన్ను బదిలీ చేశారు. అలాగే రాజీవ్ రతన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా, సివి ఆనంద్ ఏసీబీ డీజీగా, అవినాష్ బిస్తి పోలీస్ అకాడమీ డైరెక్టర్గా ఈయన్ని బదిలీ చేశారు. అలాగే సౌమ్య మిశ్రా అడిషనల్ డీజీపీ జైళ్ల శాఖ మార్చారు. అలాగే శిఖా గోయల్ అడిషనల్ డీజీపీ సిఐడి, మహేష్ ఎం భగవత్ అడిషనల్ డీజీపీ రైల్వేస్ ఈ విభాగానికి ఆయన మార్చడం జరిగింది. అలాగే అనిల్ కుమార్ ఆయన్ని ఎస్పీఎఫ్ డీజీగా బదిలీ చేశారు. అలాగే స్టీఫెన్ రవీంద్ర ఆయన్ను ఐజీ హోంగార్డ్ విభాగానికి బదిలీ చేశారు. ఇంకా తరుణ్ జోషి, కమల్ హాసన్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ నాయుడు, ఎం శ్రీనివాసులు, వి సత్యనారాయణ, సుమతి, శరత్ చంద్ర పవార్ 20 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఇది షాకింగ్ అనే చెప్పాలి. ఎందుకనంటే ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో కొంతమందిపై ఎలాంటి ఆరోపణలు లేవు, అటువంటి వారిని కీలకమైనటువంటి విభాగాలకి బదిలీ చేశారు. అలాగే కొంతమందికి ప్రాధాన్యత లేనటువంటి వాటిని కేటాయించారు. ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ పోలీస్ అధికారులు. ఎందుకనంటే ఇప్పటికే ఎంతోమంది ఎన్నో ఆరోపణలతో గత ప్రభుత్వానికి చాలా దగ్గరగా పనిచేశారు. ఆ క్రమంలో వారు ఏది చెప్తే అదే విన్నారు, అదే చేశారు. కాబట్టి మా ప్రభుత్వంలో అలాంటి దానికి అవకాశం లేదు అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. ఇటువంటి నేపథ్యంలోనే గతంలోనే ఆయన చెప్పారు మార్పులు చేర్పులు ఉంటాయి అని. ఇప్పుడు 20 మందిని మారుస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇంకెంతమంది ఉండొచ్చు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ బదిలీల జాబితాలో ఇంకా ఉన్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకమైనటువంటి సెటప్ను చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు జరిగినటువంటి అవినీతి అక్రమాలు మరోసారి జరగకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఎంతో కాలం వెయిట్ చేసింది. ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎట్లా అయినా సరే వారికి మేము చేసినటువంటి హామీలు వాగ్దానాలని నెరవేర్చాలి, ప్రజల ప్రభుత్వమే ఇది ప్రజాపాలన చేసే దిశగా ముందుకు వెళ్తుంది అని ఆయన ప్రకటించినటువంటి నేపథ్యంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ బదిలీలు చాలా కీలకంగా మారాయి.